దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేలా భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే దేశంలో ప్రవేశించినట్లు ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొన్నది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అండమాన్ నికోబార్ దీవులో కూడా తాకినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా ఉంది, కేరళ తీరాన్ని ఎప్పుడు తాకే అవకాశాలు ఉంది అండ్ రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈసారి కూడా ఐఎండీ అంచనాల ప్రకారం ముందుగానే వచ్చినట్టు తెలుస్తుంది. సో ఏ విధంగా ఎక్కడి వరకు రీచ్ అయ్యాయి ఇవి? నిన్నటికి మనకి భారత ఉపఖండంలో మనకి ప్రధానంగా మొదటి పాయింట్ మనకి అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రము, ఆ ప్రాంతాలకి నిన్న మనకి ఋతుపవనాలు చేరుకున్నాయి. చేరుకోవడానికి సూచికగా మనకి ఉన్నటువంటి ఇండికేటర్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. సో 24 అవర్స్ బట్టి అక్కడ కంటిన్యూస్ రెయిన్ పట్టడం, హెవీ రెయిన్ పట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో ఇవి మరింత ముందుకెళ్ళడానికి కూడా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నిన్నటికి మనకి ఈ ప్రాంతం ఇది అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతం ఇక్కడ వరకు చేరుకున్నాయి. ఈ రోజు ఇది దాటి కొంచెం ముందుకు కూడా పురోగమించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఇది గ్రాడ్యువల్గా ఇలా పురోగమిస్తూ మనకి ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరానికి మెయిన్ భూభాగంలో కేరళ తీరానికి మొదటగా తాకే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం వర్షపాతం ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? ఈ సంవత్సరం వర్షపాతం కూడా మన నార్మల్ యావరేజ్ వర్షపాతం కంటే ఒక 5-10% ఎక్కువ ఉండొచ్చనే ప్రస్తుతం మనకి ఇండికేషన్స్ తెలుస్తున్నాయండి. గత సంవత్సరం కేరళ తీరాన్ని మీరు అంచనా వేసిన దానికన్నా 2 రోజుల ముందుగానే వచ్చింది. ఈసారి కూడా అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐఎండీ చెప్పిన దానికన్నా ముందు. ఇప్పుడు ఇచ్చిన ఈ మోడల్ అంచనాలకి +or -4 days అండి. 4 రోజులు అటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు. అది 4 రోజులు అటైనా ఇటైనా కూడా అది కరెక్ట్గానే భావిస్తాం అనమాట. ఎందుకంటే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, సీజనల్ ఫోర్కాస్ట్కి ఏంటంటే ఒక 4 రోజులు అటు ఇటు ఎర్రర్ ఉండే అవకాశం ఉంది. సో 4 రోజులు ముందు కానీ తర్వాత కానీ వచ్చినప్పటికీ కూడా అది కరెక్ట్ ఫోర్కాస్ట్గానే మనం భావిస్తాం. అంటే దేశవ్యాప్తంగా ఈ ఉష్ణోగ్రత ఎప్పుడు తగ్గి ఎప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది? అంటే మనకి కేరళని తాకిన తర్వాత గ్రాడ్యువల్గా పైకి పురోగమిస్తాయి, మనకి ఉత్తర భారతదేశం వైపు పురోగమిస్తాయి. మన తెలంగాణ ప్రాంతానికి జూన్ 2వ వారానికి చేరుకుంటాయి. నార్మల్గా ఏంటంటే మాన్సూన్ చేరుకోకపోయినట్టయితే ఈ క్లౌడింగ్ లేకపోవడం వల్ల యాక్చువల్గా మనకి భూమి సూర్యునికి దగ్గరగా ఉంటుంది ఈ సమయంలో. సో టెంపరేచర్లు బాగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. కానీ మాన్సూన్ వచ్చినప్పుడు ఏంటంటే తేమగాళ్ళు విస్తృతంగా రావడం వల్ల మనకి బాగా క్లౌడీనెస్ వచ్చేసి మనకి టెంపరేచర్ల నుంచి మనకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఈసారి కూడా మనం ముందుగానే వస్తాయి. ఒక నార్మల్ ఆన్సెట్ 1వ తారీఖు జూన్ కంటే 4 రోజులు ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి జూన్ 2వ వారానికి మనకి టెంపరేచర్లు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ మే నెలలో ముఖ్యంగా మనకి టెంపరేచర్లు బాగా ఎక్కువ ఉండే సమయంలో మనకి గత 10 రోజులు బట్టి తెలంగాణకి ఆనుకుని ద్రోణులు కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ కొనసాగడం వల్ల మనకి తెలంగాణలో కూడా నార్మల్గా మే నెలలో ఉండాల్సిన టెంపరేచర్ల కంటే 2-4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయండి. ఋతుపవనాలు దేశవ్యాప్తంగా అంటే విస్తరించడానికి ఏమైనా అనుకూల పరిస్థితులు ఉన్నాయి? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అనుకూల పరిస్థితులే ఉన్నాయి. అనుకూల పరిస్థితులు ఉండి పురోగమించే అవకాశం కనపడుతుందండి. అంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా నమోదవుతుంది, ఏమైనా వర్ష సూచన ఉందా? గత 10 రోజులు బట్టి కూడా మనకి టెంపరేచర్లు నార్మల్ మే నెల టెంపరేచర్ల కంటే 2-4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజుల్లో కూడా మనము టెంపరేచర్లు తక్కువగానే నార్మల్ కంటే 2-4 డిగ్రీలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల వరకు మాత్రమే వచ్చే 5 రోజుల్లో కూడా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే మనకి ఇంకా ద్రోణులు వీటి ద్వారా క్లౌడింగ్ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెంపరేచర్ నుంచి అయితే ప్రస్తుతం ఉపశమనం ఉంది. రాగల 2 రోజులు 3 రోజుల వరకు మనం చాలా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన ఉరుములు మెరుపుల జల్లుల గురించి ఈ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణలోని జిల్లాలు అలాగే మనకి పశ్చిమ జిల్లాలు, సౌత్ జిల్లాలు ఇంక్లూడింగ్ సిటీలోని 3 జిల్లాలకి కూడా మనం ఆరెంజ్ వార్నింగ్ ఇది రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుందని కాదండి,
ఈదురుగాలి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సంభవించే జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాలకి 40 నుంచి 50 అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు వచ్చే జిల్లాలకి ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం మేలో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇటు అకాల వర్షాలు ఏ విధంగా ఉంది, వాటి స్టేటస్, ఇటు ఉష్ణోగ్రతల ప్రభావం ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? గత మే నెల కంట ఈ మే నెలలో మనకి ఈ ద్రోణుల ప్రభావం కంటిన్యూస్గా ఇప్పటివరకు కొనసాగింది. మరొక వారం కూడా కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు 3 వారాల పాటు మనకి మే నెలలో పూర్తి ఉపశమనం లభించింది. 4వ వారంలో కూడా కొనసాగినట్టయితే పూర్తిగా మే నెలలో మనకి ఇంక హీట్ వేవ్ల ప్రభావం లేనట్టుగానే భావించాలి. అంటే ఈ మే నెల వరకు మనం సమ్మర్గా కన్సిడర్ చేసి తర్వాత మాన్సూన్గా మనం చేసుకోవచ్చు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాన్సూన్ మంత్స్ అండి. అంటే జూన్ మొదటి వారం కాదు, మనకి జూన్ మొదటి వారంలో కేరళను తాగుతాయి. సో ఓవరాల్గా ఇండియాలో మాన్సూన్ సీజన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. తెలంగాణకు వచ్చేటప్పటికి జూన్ 2 నుంచి 3 వారాలకి 3వ వారంలో మనకి ప్రవేశిస్తాయి. ఈసారి ఒక 2-3 రోజులు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉంది. అంటే టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పటికీ గడిచిన 2 రోజుల నుంచి కూడా ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఫీల్ అవుతున్నాం. దీనికి గల కారణాలు ఏంటి? దీనికి కారణం మనకి గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. మనం టెంపరేచర్లు తక్కువ అనుకున్నప్పటికీ ఇవి నార్మల్ శీతాకాల టెంపరేచర్ల కంటే ఎక్కువే. ఇప్పుడు 38-40 డిగ్రీల టెంపరేచర్ జనరల్గా ఎక్కువే. అయితే మే నెలలో ఉండాల్సిన టెంపరేచర్లో 42-43 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఒక 2-3 డిగ్రీలు మనం తక్కువ ఉన్నాం తప్పించి నార్మల్గా పోల్చుకున్నట్టయితే మనకి ఈ టెంపరేచర్లు ఎక్కువే. ఈ టెంపరేచర్లో కనుక మనకి తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టయితే డెఫినెట్గా ఇన్కన్వీనియన్స్, ఉక్కపోత, చాలా అనీజీనెస్ ఉంటుందండి. అంటే రైతులకు ఎలాంటి సూచనలు చేశారు ఈ అకాల వర్షం నుంచి? ఈ రైతులకి, ఇతర వర్తకులకి, సంబంధిత వర్గాలందరికీ కూడా మనం గత 4-5 రోజుల నుంచి రెగ్యులర్గా ఈదురుగాలుల ప్రభావం, ముఖ్యంగా మామిడి తోటలు ఇటువంటి ఉన్న వాటి వల్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సంబంధిత అగ్రికల్చర్ అధికారులకి, జిల్లా కలెక్టర్లకి అందరికీ కూడా మనం రెగ్యులర్గా ఈ వార్నింగ్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ వర్గాలందరినీ కూడా, సంబంధిత వర్గాలందరినీ కూడా మనం హెచ్చరించడం జరుగుతుంది. సాయంత్రం ఏమైనా రెయిన్స్ కురిసే అవకాశం ఉందా రాడార్ సిస్టమ్ నుంచి? ఒకసారి ఈరోజు మనం ఈ జిల్లాల్లో మనం రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకి బోర్డర్ కర్ణాటకలో నుంచి క్యుములోనింబస్ మేఘాలు మన వైపు ప్రయాణిస్తున్నట్టుగా మనకి సంకేతం జరుగుతుంది. అయితే ఇవి చాలా చిన్న చిన్న క్లస్టర్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ కూడుకుని సాయంత్రం, రాత్రి నాటికి మనకి ఈ భాగంలో మనం ఇప్పుడు ఇచ్చిన ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చిన జిల్లాలన్నింటిలో కూడా ఈదురుగాలతో కూడిన ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు, రేపు కూడా ఉంది వార్నింగ్. ఈ రోజు, రేపు 3 రోజుల పాటు వార్నింగ్ ఉంది. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే కంటిన్యూస్ రెయిన్ ఉండదు. ఒక 2-3 గంటలు వర్షం కురిసిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మొన్నాడు ఎండగా వస్తుంది. మళ్ళీ మొన్నాడు మధ్యాహ్నం, సాయంత్రం టెంపరేచర్లు పెరిగిన తర్వాత మళ్ళీ ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం వరకు మండుటెండలు, అనంతరం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయ్యి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుంది. ముఖ్యంగా ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు నమోదవుతున్నాయి. అంటే వచ్చే 3 రోజుల పాటు కూడా ఈ ద్రోణి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల జూన్ మొదటి వారంలోనే కేరళను తాకే అవకాశం ఉంది. ఈసారి వర్షపాతం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో కలిసి శిల్ప, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.